మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. గారెలు వండుకోవాలంటే మా ఆవిడ ఎందయ్యా ఏమో అవి లేవు ఇవి లేవంటే నేను ఒకసారి అన్నాను గారెలు ఉండమని అన్నట్టు ఆయన. అంటే పాపం ఆవిడ ఏమున్నాయి గారెలు వండుకోవడానికి మినపప్పు కావాలి, నూనె కావాలి అని ఒళ్ళు మండి చిల్లు పడవడానికి వేలు కూడా కావాలి. అంటే ఈయన అన్నట్ట వేలు నా దగ్గర ఉంది, మిగిలిన నువ్వు చూడాలట. అందరినీ సమానంగానే చూడాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లాన్ని ఒకేలా పెంచాలి. అనుమానం వేళ కంచాలు దీవులు చూస్తే ఇద్దరిని దీమనాలి. పని మనిషి మానేస్తే ఇద్దరి చేత గిన్నెలు గడిగించాలి. నువ్వు మగ మహారాజు అనడానికి ఏం లేదు ఇక్కడ. పాత పైకి చెప్పడండి, ఆడవాళ్ళు పైకి ఏడుస్తారమ్మా అదృష్టవంతులు. అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు, గుండెపోటు మొగాళ్ళకే వస్తుంది. మేము ఏడవలేం, పైకి చెప్పలేం. యథవశాంతం. 10ంటికి పడుకో, 5ంటికి లే, అప్పుడు చూడు అని చెప్పాలి. సరిగ్గా 7 hours 7 గంటలు పడుకోవడం అలవాటు ఉంటే పిల్లలకి మార్కులు బాగా వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు.